లైవ్ షోకి తిరిగి స్వాగతం. గవర్నర్ రాజ్భవన్లో ఇచ్చిన ఎట్ హోమ్ ఇందుకు ఇద్దరు సీఎంలు గైర్హాజరవడాన్ని సమర్థిస్తారా అంటే 29% మంది మాత్రమే అవునని, 71% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ రంగారెడ్డి గారు, శాసనమండలిలో తెలంగాణ శాసనమండలిలో ఉపనేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ దేవి ప్రసాద్ గారు, ఎన్జిఓల సంఘం గౌరవాధ్యక్షులు, అలాగే టీఆర్ఎస్ నేత. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, వారు కూడా మనతోటి మరి కాసేపట్లో చర్చలో ఉంటారు. ఇక మళ్ళీ ఏపీ ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఏకంగా ఈసారి కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మరి ప్రధాని కార్యాలయం నుంచే వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. మరి అంతవరకు కరెక్ట్ వాసిరెడ్డి పద్మ గారు చెప్తారు. దాని ప్రకారం అసలు ప్రత్యేక హోదా కాదు కదా, ఆల్రెడీ ప్యాకేజీ ఇచ్చేసినట్లుగా సమాచారం తెలియజేస్తోంది. దీంతో మళ్ళీ ఏపీలో దీనిపై పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఈ నెలాఖరులోపు రావచ్చని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అంటే ఆయనకేం తెలియకపోవచ్చులే అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారని, అలాగే చంద్రబాబు గారు మరి కొద్ది రోజుల్లో ఢిల్లీ వెళ్తారని, ఈ విషయాలన్నింటినీ మోడీతో చర్చిస్తారని ఇప్పటికే కథనాలు వచ్చాయి. నిజంగానే ఇవన్నీ ఊరికే నామమాత్రపు వ్యాఖ్యలైనా, ఆఫీసర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళినట్లా, లేక నిజంగానే కేంద్రంలో ఒకవేళ నిజంగా తలుచుకుంటే మార్పు చేయడం పెద్ద కష్టం కాదు, కానీ ఆ రకమైన సంకేతాలు ఇస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇట్లా రాసిన తర్వాత మళ్ళీ నిజంగానే ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా, లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయనే ప్రచారం మొదలైతే అది ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఈ రాజకీయ సంబంధాల మీద కూడా ఏమైనా ప్రభావం పడుతుందా లేదా? ముందుగా పద్మ గారు మాట్లాడండి. మీకున్న దగ్గర ఉన్న, మీకు పంపించినటువంటి కాపీ చూపిస్తూ మాట్లాడండి. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రధానమంత్రికి, అదేవిధంగా ఆర్థిక మంత్రికి, ఇంకా ఇండస్ట్రియల్ మినిస్టర్, వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఏపీకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా అనేటటువంటిది పెండింగ్లో ఉంది, దాదాపుగా దీన్ని పరిశీలించాలి, వెంటనే ఇవ్వాలి అని కోరుతూ ఎంపీలు అందరూ కూడా కలిసి వెళ్ళారు. ఇది ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల ప్రకారం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఇచ్చిన రిప్లై. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఇచ్చిన అది వాళ్ళ ఖచ్చితంగా ఇది పిఎంఓ ఆర్డర్ ప్రకారం, వాళ్ళ సూచన ప్రకారం ఇచ్చినటువంటి లెటర్ ఇది. అంటే వాళ్ళు జనరల్ గా రొటీన్ గా పంపిస్తారేమో, అట్లా కాదు అంటే మేము ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఉంది కదా, మేము వీళ్ళకే ఒకటే ఇవ్వలేదు, ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇది ఒక కేంద్రం నుంచి, ఒక పిఎం దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక లెటర్ అనే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రత్యేకించి భావించాలంటే ఇది గవర్నమెంట్ లెటర్ సార్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెటర్. ఇందులో ప్రధానమంత్రిది ఇంకొక అభిప్రాయం అనేటటువంటిది కాదు. ఇది కేంద్రం ఇచ్చినటువంటి లేఖ. ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కి ప్రతిస్పందనగా ఆయన స్పెషల్ స్టేటస్ కోరుతూ అడిగినటువంటి పాయింట్స్ కి రిప్లై ఇస్తూ ఇచ్చినటువంటి లెటర్. ఇది 7వ తారీఖు వాళ్ళు అక్కడ ఢిల్లీ నుంచి ప్రిపేర్ చేసినట్టున్నారు, 10వ తారీఖు పోస్ట్ చేస్తుంటారు, 12, 13 వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ విషయంలో ఇందులో ఒకటేంటంటే స్పెషల్ స్టేటస్కి సంబంధించినటువంటిది చాలా క్లియర్గా ఇప్పటికే పార్లమెంట్లో ఇంద్రజిత్ సింగ్ ప్రణాళిక సంఘం ఎవరు సహాయ మంత్రి ఉన్నాడో ఆయన ప్రకటించాడు, ఏది ప్రత్యేక హోదా అనేటటువంటిది ఏ రాష్ట్రానికి లేదని. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఏదో ఆశలు కల్పించారు. దాని మీద కూడా అరుణ్ జైట్లీతో కలిసినప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా జరిగిందో, ఆ తర్వాత టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు వెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు అరుణ్ జైట్లీ చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇక మర్చిపోవాల్సినటువంటి విషయం అనేటటువంటిది క్లియర్ కట్గా చెప్పిన తర్వాత బయటకు వచ్చి సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారు ఆ రోజున అంటే, ప్రత్యేక హోదా రాకపోయినా అంతకు మించినటువంటి రాయితీలు ఇస్తామంటున్నారు అనేది. పారిశ్రామికవేత్తలకి, పరిశ్రమలకి ఇన్సెంటివ్స్ అనేటటువంటిది చాలా అనూహ్యంగా ఉంటాయి, ప్రత్యేక హోదాకు మించినటువంటి మేలు జరుగుతుంది అని మాట్లాడారు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లు కూడా 2-3 రోజులు వరుసగా సాయంత్రం పాటు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక చరిత్రకారులాగా అంతా మాట్లాడారు. దాంతో పాటుగా ఇవి కూడా ప్రత్యేక హోదాకు మించి ఇంకా చాలా వస్తాయి అనేటటువంటిది ఒకటి మాట్లాడారు. ఈ లెటర్లో చాలా స్పష్టంగా ఏదైతే 94(1) విభజన చట్టానికి సంబంధించిన సెక్షన్, ఆర్థిక రాయితీలు అనేటటువంటిది సెక్షన్ ఉందో దానికి సంబంధించినటువంటిది మాట్లాడుతూ ఇవాళ ఇన్సెంటివ్స్ అనేది ఆల్రెడీ మేము ఇచ్చేసామని చెప్తా ఉన్నారు, ఇక కొత్తగా ఇచ్చేది లేదు. పోనీ ప్రత్యేక హోదా అనేటటువంటి వీళ్ళు చెప్తున్నట్టు దాన్ని పక్కన పెట్టి ఏదైనా అనూహ్యంగా లేకపోతే అద్భుతంగా రాయితీలు వస్తున్నాయి అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేద్దామన్నా కూడా ఆ తలుపులు కూడా మేము మూసేసాము, ఇవ్వాల్సిందేదో ఇచ్చేసాము, ఇంకా కొత్తగా మేము ఇవ్వాల్సింది లేదు అనేటటువంటిది ఇవాళ కేంద్రం చెప్తున్నటువంటి విషయం అండి. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, సుజనా చౌదరి గారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా బ్రహ్మాండంగా పారిశ్రామిక రాయితీలు వస్తాయి,
కాబట్టి ప్రత్యేక హోదా రాకపోయినా బాధపడాల్సినటువంటి అవసరం లేదని ఏది చెప్తున్నారో అది ఈ లెటర్ లో ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ 15% ఏదైతే పారిశ్రామికంగా మిషనరీకి సంబంధించినటువంటి సబ్సిడీలు అనేది ఇచ్చామో అది ఇంకా అంతకు మించినటువంటి రాయితీలు ఇంకా మేము ఇచ్చేది లేదు అనేటటువంటి అంటే చెప్తున్నారు. గతంలో కూడా తెలంగాణకు సంబంధించి అనేక ప్రశ్నలు కానీ అనేక రిప్రజెంటేషన్స్ కానీ ఇచ్చినప్పుడు ఆ సందర్భాల్లో మంత్రులు ఇచ్చిన సమాధానాలు కానీ చాలా మంది వ్యాఖ్యానాలు గులాం నబీ ఆజాద్ గారు, దిగ్విజయ్ సింగ్ గారు ఇది సాధ్యమయ్యేది కాదు అన్నట్లుగా రకరకాలుగా మాట్లాడుతుండేవారు. కానీ చివరికి అల్టిమేట్గా జరిగింది అట్లాగే ఇట్లా జరగకూడదని ఏమన్నా అనుకోవాలా? జరగకూడదని ఏముంది? మంచిదే జరిగింది. ఈ లెటరే ఫైనల్, లేకపోతే ఇంకేమి ఇవ్వరు అనేటటువంటి కాదు. కానీ ఎప్పుడు అది అడిగితే ఇస్తారు అంతే కదా. మా తరపున రావాల్సింది ఏమీ లేదని 1-2 సార్లు పార్లమెంట్ లో లోపల బయట మొహం మీద గుద్ది చెప్తా ఉంటే మనం అడగకుండా ఏమొస్తుందండి? అడుగుతున్నారు కదా. ఇప్పుడు లెటర్ ఇంత క్లియర్ గా ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడికి ఒక లెటర్, సీఎం కి ఒక లెటర్ ఇవ్వరు కదా. ఒకటే అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి, ఒకటే డెసిషన్ ఉంటుంది. ఇదేమో టెక్నికల్ గా పంపిస్తారు, అదేమో అఫీషియల్ గా అంటే ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు వాళ్ళకి. ఏదైతే భాగస్వామ్య పక్షం ఉందో, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారో అక్కడ గానీ ఇక్కడ గానీ వాళ్ళకి చెప్పున్నారు ప్రత్యేక హోదా అనేటటువంటి రాదు, పారిశ్రామిక రాయితీలు కూడా మేము కొత్తగా ఇచ్చేది లేదని వాళ్ళకి చెప్పున్నారు. ఎందుకు మీరు ఇంకా ప్రజల్ని మోసపుచ్చుతారు అనేటటువంటిది మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అసలు ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకి సంబంధం తర్వాత బీహార్ కి 50,000 కోట్లు ఇచ్చి ఆ తర్వాత ఆంధ్రాకి ఇవ్వచ్చు అని ఒక పత్రిక చెప్తా ఉంది. ఇప్పుడు అదేనండి, ఆ ప్యాకేజీ కూడా లేదనేది కదా వాళ్ళు చెప్తున్నది. మేము ఇవ్వాల్సిందేదో ఇస్తున్నామని చెప్పిన తర్వాత ఇక ప్యాకేజ్ అయినా స్పెషల్ స్టేటస్ హోదా అయినా లేదు అన్న తర్వాత ఇవాళ మన కర్తవ్యం ఏంటి? అందరం కలిసి ఇవాళ ఢిల్లీ మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీనేమో అసలు ఫెడరలిజం అనేటువంటి దాంట్లో పుట్టినటువంటిది, ఏది ఢిల్లీకి లొంగుబడి ఉండాలా, తిరుగుబాటు చేయాలనే దాని మీద పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ అది పోయి ఎంత అసలు మీకు ప్రత్యేక హోదా కాదు ఏది కూడా మా దగ్గర నుంచి వచ్చేది లేదు అని చెప్తా ఉంటే ఇంకా లొంగేటటువంటి పరిస్థితి, ఇంకా దయాదాక్షిణ్యం కేంద్రం ఇచ్చినప్పుడే తీసుకుందాం అనేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మీకు సంబంధించినటువంటి ఒక కేసు గురించో లేకపోతే మీ దానికి సంబంధించి భయపడి వాళ్ళ 5 కోట్ల మంది ప్రజల్ని ఎందుకు మీరు బలి చేస్తారని మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. మమ్మల్ని కలిసి రమ్మంటున్నాం, మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి రమ్మంటున్నాం. మీరు బంధుకు సహకరించండి, బంధులో పాల్గొనండి, బంధుకు పిలిపివ్వండి. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య, మీ సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య కాదు అనేటటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. ఓకే అండి, రైట్. రంగారెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా సివి రెడ్డి గారు గుంతకల్ నుంచి లైన్ లో ఉన్నారు. సివి రెడ్డి గారు నమస్కారం. చెప్పండి, ఇప్పుడు హోదాతో పాటు ప్యాకేజీలు కూడా ఆల్రెడీ ఇచ్చేసామని కేంద్రం చెబుతున్నట్లుగా జగన్ గారికి రాసిన లేఖ చెబుతోంది. సింగిరెడ్డి గారు చెప్పండి, దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? సార్ నమస్తే సార్. సింగిరెడ్డి గారు అందరికి నమస్కారం సార్. హలో హలో సార్, నమస్తే సార్. సింగిరెడ్డి గారు హలో నమస్తే సార్. హలో గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ముఖ్యమైన అంశం ఏం సార్? తాజా పరిణామాలు మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సింది తప్పకుండా జరగాల్సింది. కానీ ఇప్పుడు చూసే పరిస్థితులను చూస్తుంటే ఈ సన్నాయి నొక్కితే మాత్రం ఇచ్చే పరిస్థితిలో అయితే వాళ్ళు లేరు. మనం ఇక్కడ ఎందుకోసం అంటే నిన్న అక్కడ ఇండిపెండెన్స్ డే నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటా అదేదో కృష్ణా గోదావరిని అనుసంధానం చేసినట్టు, మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పుడే నీళ్ళు వచ్చినట్టు, ఇంతకుముందు ఎవరు ఇంతకుముందు ఎవరు ఏ డ్యామ్ కట్టనట్టు, అసలు ఒక నీళ్ళ దాంట్లో ఒక చెల్లకెళ్ళి ఇంకో చెల్లకి నీళ్ళు ఓడే ఒక పెద్ద సైన్స్ టెక్నాలజీ కనుక్కున్నట్టు, ఆటం బాంబును కనుక్కున్నట్టు చెప్తుండు. అసలు సమస్య నడిచిపెట్టాడు. ప్రత్యేక హోదా ఎందుకోసం అంటే ఈ ప్రాంతం ప్రజలు తెలంగాణ కోసము ఒక 60 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నమాట వాస్తవం. ఆ ప్రజల మనోభావాలు చాలా ఉద్రేకంగా వాళ్ళు వద్దన్న దాని మీద ఉన్నారు. మాకు అన్ని నష్టాలు జరుగుతాయి, మాకు క్యాపిటల్ ఉండదు, ఫలానా ఉండదు అని అన్నారు. అయితే కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఏ సమస్యలను అడ్రస్ చేయాలా, ఏం కావాలన్నా కూడా కొంత వాళ్ళు కాదు తెలంగాణ రాదు అన్న దాని మీద మాకు యునైటెడ్గానే ఉండాలని కొంచెం వాళ్ళు ఎగ్జాస్ట్ అయిన మాట వాస్తవం. ఎవరిని తప్పు పట్టడం కూడా వాస్తవం. ఆ ట్రాన్సిట్ పీరియడ్లో పెద్ద మనుషుల లెక్క బీజేపీ వచ్చి లేదు వాళ్ళకి కనీసం ఇవ్వాలా, ఇస్తే మనకు బాగుంటుంది అని మాట్లాడితే అందరు గౌరవపదంగా అపోజిషన్ కూడా ఏమన్నదంటే అప్పుడు ఇద్దరు కలిసే ఏ సమస్యకైనా అరుణ్ జైట్లీ మళ్ళా జయరాం రమేష్ గారు కూర్చొని గుసగుసలాడి చేస్తున్నారు, వెంకయ్య నాయుడు గారు ఏ సమస్య అయినా 2 పార్టీలుగా కాదు ఒకే పార్టీ మేనిఫెస్టో లెక్క చేసిన మాట వాస్తవం. కాంగ్రెస్ బీజేపీ ఒకే మేనిఫెస్టో, ఏ సమస్య వచ్చినా ఈ ఒక్క సమస్య పైన అందరం కలిసి ఉండాలనుకున్నారు, చేసిన మాట వాస్తవం. కానీ కొంతమందికి ఈ ప్రాంతంలో ఉండే వారికి కూడా
ఒక బాధ అయినమాట వాస్తవం. అందులో నాలాంటి సామాన్య కార్యకర్త కూడా ఉంది. సరే వాళ్ళు అంత కలిసి ఉందామని అంత బాధలతో విడిపోతున్నారు కదా, మరి వాళ్ళ ప్రత్యేక హోదా అడిగినప్పుడే ప్రభుత్వం స్పందించింది కదా. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్నారు కదా. నాలాంటి వానికైతే ఒక 10-20 ఏళ్ళు ఇస్తే ఏం పోయింది ఇంత పెద్ద దేశంలో. ప్లస్ ఏదైనా ఉత్పత్తులు కానీ దేశంలో ఏదైనా వచ్చినా అది వేరే దేశానికి పోతాయి. ఆ వనరులు కానీ ఆ ట్యాక్సులు కానీ అవి కానీ ఇవి కానీ మన దేశంలో ఉంటే. ఇంకోటి జాగ్రఫికల్గా కూడా ఆంధ్ర అంత మంచి రాష్ట్రము అసలు ఇండియాలోనే చాలా తక్కువ ఉంది. సరే వాళ్ళు అభివృద్ధి చెంది మా పక్క వాళ్ళు అభివృద్ధి చెందాలి అన్న దాని మీద తెలుగు వాళ్ళందరం ఏదో ఆ అడ్మినిస్ట్రేషన్కు మారిపోయినాం, కానీ కొంతమంది దాన్నే ఏదో ఇండిపెండెంట్ గెలిచినట్టుగా అయితే మాలాంటి వాళ్ళు భావించలేదు. ఒక రాష్ట్రము ఇక్కడ చిన్న రాష్ట్రాల వాళ్ళు అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ వనరులు ఇక్కడనే వాడుకుంటే ఇంకా పైకి వస్తుంది అన్న భావజాలంతో పనిచేసిన వాళ్ళు కూడా చాలా మటుకు ఉన్నారు. అయితే ప్రత్యేక హోదా ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కితే ఇచ్చే పరిస్థితులు లేరు. వాళ్ళు పొలిటికల్గా ఆలోచిస్తున్నారు. మాకు ఆడ పార్టీ అయితే ఎదిగేదేమిలే కనబడతలేదు బీజేపీకి. ప్లస్ ఉన్న పార్టీ మనం చెప్పినట్టు ఉంటుంది, మనం ఏది చెప్తే అదే చెప్తుంది. ఇక దానికి అయ్యేది ఏమున్నది, మేము ఇయ్యము లేకపోతే ఇయ్యమని డైరెక్ట్ చెప్పకుండా ఇవన్నీ చెప్తారు. నిజంగా చూస్తే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకత్వం ఎంబ్రాసింగ్ చేస్తున్నమాట వాస్తవం ఏపీలో ఉన్న నాయకులకు. ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఆ పార్టీ నిర్మాణంలో ఎంతో ఉంది. కష్టకాలంలో కూడా వాళ్ళు కూడా చేశారు. వాళ్ళని ఎంబ్రాసింగ్ చేస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నిజానికి ఇప్పుడు ఒక మనకు మంచి అవకాశం. మనము తెలుగు వారిగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం చూడకుండా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే దాంట్లో మనం సహకరించాలి, దాని పోరాటంలో మనం సహకరించాలి. వాళ్ళని నిన్న పద్మ గారు ఏదో ఛానల్లో కూర్చొని వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చొని కాంగ్రెస్ తిడుతుంది. కాంగ్రెస్ను టీడీపీని టీఆర్ఎస్ను తిట్టొద్దు. ఇప్పుడు ఒకటే అజెండా మనం. అక్కడ ఆంధ్ర ప్రజలందరూ ఏకము. అసలు వీళ్ళకి ఒక ఇష్యూ మీద కానీ ఏదైనా ఇప్పుడు ఎట్లయితే బీజేపీ కాంగ్రెస్ ఏకదాటిగా ఈ ఢిల్లీలో తెచ్చిండ్రో తెలుగు వాడనే వాడు ఈ ఇష్యూలో మాత్రం కాంప్రమైజ్ కావద్దు. మనం వేరే ఇష్యూస్ మనకి ఈ ప్రాంతానికి ఏమన్నా కావాలన్నా ఆ ప్రాంతానికి, కానీ దాన్ని మనం జరంతసేపు అంగర్ స్ట్రైక్ చేసి జరసేపు ఓదార్చి అది కాంగ్రెస్ ఓదార్చలేదు, బీజేపీ ఓదార్చలేదు. ఇక్కడున్న బీజేపీ నాయకత్వాన్ని కూడా కన్విన్స్ చేసుకున్నారు. అప్పుడు పాలిటిక్స్ అతీతంగా మనకు సహకరిస్తారు వాళ్ళు. అక్కడ పోయి చెప్పేటప్పుడు ఉంది, కానీ అసలు ఇండస్ట్రియల్ ప్యాకేజ్ కూడా అయిపోయింది, ఇచ్చేసామని చెబుతున్నారంట. అది సమస్య. అదే ఇంతకు ముందు కూడా తెలంగాణ ఇచ్చేది లేదు సచ్చేది లేదు అని కూడా చాలా మంది అన్నారు. వచ్చిండ్రా రాలేదు తెలంగాణ. రాకూడదని రాకూడదు కాదు, ఈ తెలుగు వాడు ఇటు సూర్యుడు అటు మలిచినా ఆ ప్యాకేజ్ వచ్చేది. ఇదేం శాశ్వతం ప్రభుత్వం కాదు, ఇది ఎవర్ గ్రీన్ కాదు. ఇది తప్పకుండా దాన్ని పార్లమెంట్ లో మనం చెప్పినప్పుడు పోరాడి సాధించుకుంటారా, ఇస్తే గౌరవపదంగా ఉంటది, ఇవ్వకుంటే పోరాట బీజేపీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బీజేపీ వాళ్ళకి ఒక హెచ్చరిక జారీ చేశారు. అప్పారావు గారు వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు. అప్పారావు నమస్కారం, మాట్లాడండి. అప్పారావు, మిమ్మల్ని చూసి ఛానల్లో చాలా సంతోషం. ఓకే, ధన్యవాదాలు. ఈ మధ్య మాకు మీ ప్రసారాలు లేవు. ఆ విషయాలను తెలుసు కదా, ఇక మళ్ళీ నేను ఎందుకు చెప్తాను. చాలా సంతోషం ఉంది ఈ రోజు. ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ గురించి చెప్పే నేతలు ఎలా చేస్తారన్న దానికి అది అన్ని ఉన్నాయి. అవన్నీ అనవసరమైన విషయాలు అనుకోండి ఇప్పుడు. అదే చాలా సంతోషం. అయితే ఈ రోజు ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు ఒక కాంగ్రెస్ కి బీజేపీకే ఉందండి. అదేంటి? ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది, అడగాల్సిన హక్కు కాంగ్రెస్ కు ఉందండి. మిగతా వాళ్ళకి లేదా? ఎందుకంటే ఎందుకు మీకు మనం చేస్తున్నానంటే సమైకాంధ్ర ఉద్యమంలో నటించినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు తప్ప ఈవెన్ సిపిఐ కూడా సిన్సియర్ గా రాష్ట్ర విభజనకి ఇక్కడ ఆంధ్రలో పనిచేయదు ఏదండి వాళ్ళు. అంటే వీళ్ళంతా నటిస్తున్నారు. శ్రీనివాసులు, నటుడు శివాజీ వీళ్ళంతా నటిస్తుంటే ఏమవుతుంటే డైల్యూట్ అయిపోతుందండి, సీరియస్నెస్ తగ్గిపోతాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా సమైక్యం అన్నారు కదా, మీరు ఏదో కొంత మీరు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నట్టున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా లగడపాటి వాళ్ళంతా కూడా అనుకూలమే అన్నారు కదా, సమైక్యం. ఎవరండి లగడపాటి వాళ్ళు ఎక్కడ అనుకూలం అయ్యి ఉంటే సీమాంధ్రకి ఎంత దుస్థితి ఉండేది కదండి. ఇవాళ దేవుడించాల్సిన అవసరం లేదు, ఒక ముందు కోటి చచ్చిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ని కష్టాలు పడి 60 ఏళ్లు నానా కష్టాలు పడి విభజించింది, ప్రత్యేక హోదా ఇవ్వడానికి నానా నాటకాలు ఆడుతోంది బీజేపీ. బాధ్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీజేపీకి ఉంది. అడిగే హక్కు ఒకే ఒక అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకే ఉందండి.
యొక్క సమైక్యం కోసం డ్రామాలు ఆడారండి వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎం వీళ్ళందరూ కూడా. సిపిఎం కూడా మరి మీరు సిపిఎం కూడా అంటే అన్యాయంగా ఉంది మీ వైఖరి, అది కరెక్ట్ గా తప్పారావు గారు. మీకు కాంగ్రెస్ మీద అభిమానం పెట్టుకోండి కానీ మరి మిగతా వాళ్ళందరినీ బురద కరెక్ట్ గా. సిపిఎం వాళ్ళు మొదటి ఒకే మాట మీద ఉంటే వాళ్ళని కూడా అంటే నేను సమర్థించజాలను. దేవిప్రసాద్ గారు ఇవ్వండి మేము అడ్డు లేవు అని అన్నది సిపిఎం. వాళ్ళు విధాన పత్రంలో మార్పు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు, అడ్డు లేదని అన్ని పదా హోదాలున్నాయి కదా వ్యక్తులుగా ఆ మాట అన్నది. అది వారు అన్నది దాంట్లో కొంత న్యాయం ఉంది. కొంత న్యాయం విభజన సందర్భంగా రకరకాల ఉండేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నిన్న జగన్కు రాసినటువంటి లేఖ అంటే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఆ ప్రాంత ప్రజలు తమ ధర్మాగ్రహాన్ని వెలుపరుస్తున్నటువంటి సందర్భంలో ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, సమస్యకు ఎట్లా జవాబు చెప్పాలనేటువంటి పద్ధతిలో జవాబులు ఇవ్వాలి. మొన్న ఇంద్రజిత్ సింగ్ గారు చేసినటువంటి ఇంద్రజిత్ చేసినటువంటి ప్రకటన అయినా నిన్న జైట్లీ దగ్గర మాట్లాడినటువంటి పార్లమెంటు గౌరవ సభ్యుల ముందు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలైనా ఇవాళ లేఖైనా ఇదేం కొత్త ఆశ్చర్యం పోవడానికి వీలైనటువంటి లేఖనే. ఎందుకంటే ఈ అంశాలన్నీ కూడా ఒకవైపు విభజన సందర్భంగా వెంకయ్యనాయుడు కానీ, అరుణ్ జైట్లీ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్ర నేతలు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకవేళ మా రాష్ట్రానికి ఇవి కావాలి అని అంటే ఎక్కడ ఆంధ్ర ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారని ఆంధ్ర ప్రజలకు అవసరమైనటువంటి ఏ అంశాలని కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి ఒక అనివార్య స్థితి అప్పుడు అన్ని పార్టీలకు చెప్తే వాళ్ళ మీద దాడి చేసేటువంటి అంటే ఇది విభజన అనేటువంటిది తప్పకుండా జరగాల్సినటువంటి ఒక అనివార్య స్థితిని ఆ రోజు అర్థం చేసుకోలేక ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలని ఇలా మరుగుపరిచినటువంటి సందర్భం ఈ రాజకీయ పార్టీలు అనేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళు మోసం చేసినా వీళ్ళు కూడా ఇప్పుడు తప్పకుండా ఒక సమస్య మనం పరిష్కారం కావాలని కోరుకుంటాం. పరిష్కారం కాకుండా దానికి ఆల్టర్నేట్ పద్ధతులు ఎంచుకునేటువంటి విజ్ఞత లేకపోతే ఇక రాజకీయ పార్టీలు అంటే అన్నిటికీ మార్గదర్శకంగా ముందుకు నడవలసినటువంటి కదా ఆ విజ్ఞత కోల్పోవడమే ఇలా ఆంధ్ర ప్రజలకు వస్తున్నటువంటి ఈ బాధ. కాబట్టి ఇప్పటికైనా ఈ లేఖలో రాసినటువంటి అందరికి తెలుసు. ఎందుకంటే ఒక స్పెషల్ స్టేటస్ గా కావాలంటే ఏమేమి క్రైటీరియాలు ఉండాలి, ప్లానింగ్ కమిషన్లు ఏమి ఉండాలి, ఒక 10 ఉంటాయి. విచిత్రంగా ఇప్పుడు ప్రత్యేక హోదా అడిగినప్పుడు కానీ ఇస్తామన్నప్పుడు కానీ వాళ్ళిద్దరూ ఈ రూల్స్ ఎట్లా ఉంటాయని కూడా ఆలోచించరా? అంత పెద్ద స్థాయిలో వాళ్ళు ఆలోచించిన రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చేటువంటి శక్తి ఉంటుంది అనేటువంటి ఒక ఇప్పుడు బీజేపీ ఇండిపెండెంట్ గా కూడా ఉంది కదా. ఇప్పుడు ఉన్నా కానీ ఇప్పుడు ఇవ్వలేనటువంటి ఒక స్థితి ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేటువంటి కొత్తగా పెట్టినరు. ఇప్పుడు దానికి సంబంధించిన నిజంగానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్న మోడీ గారు లేదు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఇవ్వలేదా? డెఫినెట్ గా ఇవ్వచ్చు. అదే అంటున్నాం కదా. ఇప్పుడు బీహార్ కి 50,000 కోట్లు ఏదో ఎట్లా ఇస్తున్నారు మరి? బీహార్ కి 50,000 కోట్లు ఇస్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడ అధికారం కోల్పోతాం అనుకుంటే తప్పకుండా ఇస్తారు. కానీ అధికారం కోల్పోవడానికి ఇక్కడ ఏంటంటే అధికారం వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎందుకు అనేటువంటి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే తోక పార్టీ కింద ఇప్పుడు వాళ్ళు లెక్క చేస్తలేరు, వీళ్ళు లెక్క చేయనటువంటి ఒక పరిస్థితి. పొలిటికల్ కంపల్షన్ వస్తే తప్ప అది వచ్చేటువంటి అవకాశం లేదు. ఇవాళ జగన్ దీక్షలు చేసినా అక్కడ మొన్న యువకుడు పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కాబట్టి ఆంధ్ర ప్రజల్లో పెళ్ళుబుకుతున్నటువంటి ఆగ్రహానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్రంది. ఇలా ఆంధ్రకి ఇంతకుముందు మా రంగన్ అన్నట్టు వాడికి 15 సంవత్సరాలు ఇచ్చిన 20 సంవత్సరాలు ఇచ్చిన మొత్తం ఆంధ్రాని కేంద్రం దత్తత తీసుకున్న మాకేం అభ్యంతరం లేదు. కానీ మా ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను డెఫినెట్ గా దాంతో పోల్చకుండా మేము అడగాల్సినటువంటి అన్ని అడుగుతాం. ఎందుకంటే ఇచ్చేదాకా ఇమ్మంటారు, ఇచ్చిన తర్వాత తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడేదో 10,000 కోట్లో 12,000 కోట్లో తెలంగాణకి సర్ప్లస్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. మేము కూడా అనుకున్నాం. కానీ 6 దశాబ్దాలుగా అనేక రంగాలకి పెట్టుబడులు పెట్టకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ పెట్టుబడులు పెట్టాల్సినటువంటి ఒక దుస్థితి ఇలా విద్యుత్ విషయంలో కానీ, నీటిపారుదల విషయంలో కానీ అనేక రంగాల్లో 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఒక స్థితి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ 2 ప్రాంతాలని హామీలను లెక్కేస్తే దాదాపు 10 లక్షల కోట్లని కాంగ్రెస్ వాళ్ళు లెక్కేసి చెప్పారు. అందుకే ఇప్పుడు ఈ రోజు బీజేపీ 2 ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ అధికారం ఉంటుందా లేదా, అప్పుడు విభజన సందర్భంగా అద్వానీ గారు వీళ్ళు గారు మాకు అక్కడ సీట్లు వచ్చినా, మేము కూడా రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర పోయినప్పుడు ఆ రోజు అన్నాడు మాకు సీట్లు వచ్చినా రాకపోయినా తెలంగాణ పట్ల మాకు కన్సర్న్ ఉంది, తెలంగాణ ఇస్తున్నామని. అంటే రాజకీయాలతో సంబంధం మాకు రావని తెలుసు సీట్లు, అయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తున్నామని ఆ రోజు అయితే చెప్పిండ్రో ఇవాళ కూడా అదే పద్ధతిని ఆంధ్రకు సంబంధించినటువంటి విషయంలో కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా కేంద్రం ఉంది. అట్లాగే 2 రాష్ట్రాలను కూడా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఆ సమస్యల్ని పరిష్కరించి ఒక పెద్దన పాత్రగా పోషించి రాజకీయాలతో సంబంధం లేకుండా ఇచ్చిన హామీలను
నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్. రామిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. రామిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మాట్లాడండి. మొదటి నుండి కూడా తెలుగు ప్రజలను, తెలుగు ఎంపీలను సెంట్రల్ లో బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని ఎంతో నీచంగా చూస్తున్నారు. వీళ్ళు కుక్కలాగా తోక ఒప్పుకుంటా మన చుట్టూ తిరుగుతారనే ఉద్దేశం తప్పిస్తే తెలుగు ఎంపీలకు ఎటువంటి విలువ ఎప్పుడు కూడా లేదు. ఈ రోజు ఆ రోజు సపోర్ట్ చేసిన సుష్మా స్వరాజ్ గాని, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎటువంటి తెలుగు ప్రజల మీద అసలు ఎంత హీనంగా చూస్తున్నారంటే, మన ఎంపీలకు పదవులు వస్తే చాలు, సంపాదన ఉంటే చాలు, అంతగా తప్పించి ఎటువంటి ప్రేమ లేదు. ఇది రాష్ట్రాన్ని ఎంత అనగదొక్కితే మన కాళ్ళ కింద ఉంటారనే ఉద్దేశం వాళ్ళకుందండి. కానీ మీ ఆవేశమే తప్ప కాస్త మీరు మరీ కొంచెం ఎక్కువ ఆవేశపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంత తప్పితే ఆ పరిస్థితి ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ అంతగా ఉండదు. కాకపోతే వివక్ష అనేది కొంత ఉంటుంది. వాళ్ళు ఎందుకు అణగదొక్కుతారు? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది హామీ కాబట్టి ఇవ్వాలి అనేది అందరి డిమాండ్. కానీ నిజానికి మరి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏమిటి, సబ్బందులు ఏమిటి, మరి ఇన్ని వేల కోట్లు రుణమాఫీలు చేస్తున్నారు, మరి ఎట్లా మరి డబ్బులు లేకపోతే చేయగలుగుతారా? ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ కానీ చేస్తున్నారు, ఇట్లాగే ఇంకా కానుకలని అవన్నీ పంచుతున్నారు. మరి ఇవన్నీ చేసినప్పుడు అసలు నిజంగా ఈ రాష్ట్రానికి అవసరమా అని ఇతర రాష్ట్రాలలో అభ్యంతరం చెబితే ఏమిటి సమాధానం చెప్పండి రామిరెడ్డి గారు? అయితే హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సింది. హామీ ప్రకారం రాజ్యసభలో అనౌన్స్ చేశారు కాబట్టి ఇవ్వాలి. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది అవసరమని మాబడాలని కూడా నమ్ముతున్నాం. కానీ అది రాబట్టుకోవడానికి ముందుగా మరి మనకున్న వనరులు మనం జాగ్రత్త చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా, ఏం జరుగుతోంది అనేది మన గుడ్డెచ్చేలో పడినట్టు మనందరం సమర్థించాలా, లేకపోతే ప్రశ్నించాలా? ప్రశ్నించడం ప్రజల హక్కు అని నేను నమ్ముతున్నాను. లేదు మేము ప్రశ్నించడం, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం. ఓకే, రైట్. మరొకరు విజయవాడ. హలో రెడ్డి గారు, రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఈ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నంత వరకు వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చే సమస్య లేదండి, ఏ ఫండ్స్ రావండి. ఫండ్స్ రాకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. లాస్ట్ టైం కాదండి, కారణం ఏంటంటే ఇంతకుముందు మన గోత్రా అల్లర్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని చాలా ఘోరంగా మాట్లాడారు. చెప్పేదేనండి. ఇప్పుడు ఇంతకుముందు ఘోరంగా మాట్లాడేసి ఆంధ్రప్రదేశ్కి వస్తే అరెస్ట్ చేసి లోపల ఇస్తాను అన్నాడు. హైదరాబాద్ అరెస్ట్ చేసి లోపల ఇస్తాను అన్నాడు. ఓకే, అది ఆ సంగతి అట్లా కాదు కదా. ఆ సంగతి బీజేపీ వాళ్ళు మర్చిపోయారు, తెలుగుదేశం వాళ్ళు మర్చిపోయారు, మోడీ గారు మర్చిపోయారు, చంద్రబాబు గారు మర్చిపోయారు. మీరెందుకు గుర్తు చేస్తారు? బీజేపీ వాళ్ళు మర్చిపోయినట్టు ఇంకా నిర్ధారణ కాలేదు. నిర్ధారణ కాకపోతేనే పొత్తు పెట్టుకుంటారా? అదే నిజంగా మర్చిపోలేదు, అది లోపల ఇప్పుడు బయట తీస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఈశ్వరెడ్డి గారు, హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఎన్నిసార్లు చూసినా ఈ కేంద్ర మంత్రులు అందరూ మనల్ని ఇలాగే మోసం చేస్తున్నారు కదా. ఓకే, ఒకసారి మద్రాసు వదిలేసుకున్నాం, ఒకసారి హైదరాబాద్ వదిలేసుకున్నాం, ఇప్పుడు ప్రత్యేక హోదా వదిలేసుకున్నాం, ఇప్పటికీ ఇలా వదిలేసుకుంటానే పోతున్నాం. ఏమంటే ఇది స్వతంత్రంగా మనం బతకలేము ఇలాగా. అడగండి మరి. అప్పట్లో అన్ని స్వతంత్రంగా అంటే మీ ఉద్దేశం స్వతంత్రంగా అంటే స్వతంత్ర దేశంగా బతకలేము. తప్పు అట్లాంటి మనం మాట్లాడుకోవాలి. అట్లాంటి మనం భారతదేశంలో భాగంగా ఎన్నిసార్లు మోసపోతాం. అక్కడ పైన ఉన్న వాళ్ళకి వీళ్ళు మనలో భాగమే, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇది 3వ అన్యాయం జరిగింది, వీళ్ళ బాధ మనం గుర్తించాలని లేకుండా ఎన్నిసార్లు మోసపోయినా మన వాళ్ళు తలకే ఉంచుకుని వచ్చాడు. మనం కూడా సౌమ్యులు అని ఒక పేరు, కొత్త వాళ్ళందరూ నెమ్మదస్తులు, సౌమ్యులు, వ్యాపారాలు చేసి బతుకుతున్నారు. అట్లా కాదు. కోస్తా వాళ్ళు తెలివైన రాజకీయ నాయకులు, కోస్తా ప్రజలు తెలివైన రాజకీయవేత్తలని అనుకోవచ్చుగా, రాజకీయంగా నడుస్తూ ఉంటుందని అనుకోవచ్చుగా. రైట్. రఘునాథ్ రెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు మాట్లాడడానికి ముందుగా అనంతపురం నుంచి అంజన్ గారు మరొకరు. అంజన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ పెద్దలందరికీ నమస్కారం. సార్ ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజేపీ, కాంగ్రెస్, అలాగే ఇలా పార్టీలని ఎంత కారణమో ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే కారణం. ఇక వ్యక్తిగతంగా విమర్శించలేదు, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాను. ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్ 16,500 కోట్లు లోట్లో ఉంది అనుకున్నాం.
అటువంటిప్పుడు అందులో 10% అయినటువంటి 1650 కోట్లు ఖర్చు పెట్టి మనం పుష్కరాలను చేసుకోవచ్చా? సెకండ్ పాయింట్, మన రాష్ట్రానికి రైతు రుణమాఫీ ఇది ఏ రాష్ట్రంలో లేని ప్రత్యేకంగా ఈ రాష్ట్రం ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆలోచింపజేస్తాయి. బడ్జెట్ లేదంటారు, ఒకవైపు అవసరమా అని. ఇప్పుడు నాకు డబ్బు లేదు, నేను అప్పుల బాధైతేనే నేను నాకు లోట్లో ఉన్నాను అంటే భావాలని దానికి తగ్గట్టుగా నా ప్రవర్తనలు ఉండాలి సార్. దాన్ని మించి మనం ప్రవర్తిస్తే ఎవరు మనకు సహాయం చేయరు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా మనం కూడా ఒకసారి సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వృధా ఖర్చును అరికట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది లేనంతసేపు కేంద్ర ప్రభుత్వ సానుభూతిని మనం పొందలేము. మనకు రావాల్సిన క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణతో మనం మెలుగుతూ కేంద్ర సహాయాన్ని కోరితే తప్పకుండా వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. బాగా చెప్పారు. నా అభిప్రాయం కూడా అయితే నేను అనేక సార్లు అదే విషయం చెప్తూ వచ్చాను. ఇక రఘునాథ్ బాబు గారు చెప్పండి, ఏమిటి ఇది ఇంత చంద్రబాబు గారు మోడీ గారు పాతక విషయాల ఆధారంగా జరుగుతోందని కొందరు అనుమానంగా ఉంది, నిజం అట్లాంటిది కూడా ఉంటుందా? అది పూర్తిగా వాస్తవం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినటువంటి లేఖ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. వాస్తవంగా వాస్తవంగా ఈ బెనిఫిట్స్ ఏది ఎక్సైజ్ డ్యూటీ ఈ బెనిఫిట్స్ అది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది, అది 69 నుంచి మొదలైంది. ఈ ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఎక్సైజ్ డ్యూటీ లాంటి 97 నుంచి మొదలైంది, అంటే 30 ఏళ్ళ తర్వాత మొదలైంది. ఇప్పుడు 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంటే యూపీఏ ప్రభుత్వం నిర్ణయం మేరకి 9 రాష్ట్రాల్లోనే ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే 11 ఉండే 2 ఎగ్జాస్ట్, మిగిలిన 9 కూడా 2017కి అయిపోతాయి, దీన్ని ఎక్స్టెండ్ చేసేది లేదని యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం లేదు, ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే, యూపీఏ ప్రభుత్వం కూడా అదే. మోర్ సో ఏంటంటే ఈ జిఎస్టీ బిల్లు వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చినాక వీటికి రిలవెన్సే ఉండదు. ఏది ఎక్సైజ్ డ్యూటీ దీనికి అసాధ్యం కాదు ఇక. కాబట్టి దీన్ని 2 వేరుగా చూడాలి. ప్రత్యేక హోదా వేరు, ఇండస్ట్రీ బెనిఫిట్స్ వేరు. ఈ ఇండస్ట్రీ బెనిఫిట్స్కి గత బడ్జెట్లోనే అరుణ్ జైట్లీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఈ 7 జిల్లాల్లో, ఏది నా రాయలసీమ ఉత్తరాంధ్ర 7 జిల్లాల్లో ఇక్కడ పెట్టే పరిశ్రమలకి 15% క్యాపిటల్ ఇన్సెంటివ్ సెంట్రల్ గవర్నమెంట్, 15% అడిషనల్ డిప్రిసియేషన్, ఈ 2 చాలా స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్, ఇంకేం బెనిఫిట్స్ రావు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇవాళ ప్రధానమంత్రి గారు చంద్రబాబు గారిని ఆహ్వానించి మాట్లాడుకుందాం రమ్మని అన్న తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. 1 year బ్యాక్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఈ 1 yearలో రకరకాల కారణాల వల్ల కొంత ట్యాక్సులు పెరిగినాయి, లేకపోతే ఈ క్రూడ్ తగ్గింది, ఈ 2G కానీ లేకపోతే వీటిలో కొంత ఇన్కమ్ వచ్చింది. కాబట్టి కొంత ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత ఇవాళ కొంత లిబరల్గా ఉండేదానికి కేంద్ర ప్రభుత్వానికి ఆస్కారం ఉంది. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని రమ్మని దీని మీద ఇప్పుడు ఇచ్చింది ఏదో ఇచ్చారు, ఇంకొంత మెరుగు ఏదన్నా ఇస్తారేమో తప్పిస్తే వ్యక్తిగతంగా ఈ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఇవ్వటం సాధ్యమని నేనైతే. అంటే అప్పుడు ఎలక్షన్ ముందు జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి ప్రత్యేక హోదా అని ప్రణాళికలో 2 విషయాలు సపరేట్, ఇప్పుడు పిచ్చోళ్ళు చేయడానికి ఇట్లా ఇక్కడ 2 విషయాలు సపరేట్ చెప్తున్నాను. కాబట్టి 2కు మనం కాసేపు కలుపుకుంటా చూద్దాం. మేం కాదు కలుపుతోంది, అప్పుడు కలిపింది మీరు, ఇప్పుడు కాదంటుంది మీరు. ఇకపోతే కాబట్టి ఇండస్ట్రియలిస్టులు కాబట్టి ఇట్లా మాట్లాడతారా? 2వ విషయం ఏంటంటే ఇంకా ప్రత్యేక హోదా గురించి అదంతా అయిపోయిందంటారు. అయిపోయిందని కాదు, ప్రత్యేక హోదా రావటం వల్ల ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లా మళ్ళీ పార్లమెంట్ ఎందుకు కొట్లాడారు? కాంగ్రెస్ మీరు చేసినట్టు కరెక్ట్ చేసింది కదా, మరి దాని కరెక్ట్ అని ఉండి బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా, మా పోరాటం వల్లనే 5 ఏళ్ల ప్రత్యేక హోదా వచ్చింది, మేము వచ్చిన తర్వాత దాన్ని 10 ఏళ్ళు చేస్తామని చెప్పండి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయమే కదా. జనాల్ని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నాం, అందుకే అట్లా పెట్టామని అంటారా? మీరు మోసం చేసామని అంటారా? ఏమంటారు? కాంగ్రెస్ కు మేము పోరాడి సాధించాము, తెలుగు ప్రజలను కాపాడాము అని మీరు ఓట్లు స్పీచ్ ఎందుకు? 100 రోజుల్లో కూడా ఇస్తామని చెప్పారు. 100 రోజులు ఇస్తామని ఎందుకు అన్నారు? నా అభిప్రాయం ఏంటంటే ఇంతకు ముందు కూడా అంతే, కాకినాడలో 1 కోటి 2 లోటు అన్నారు, అప్పుడు మోసం చేసిండ్రు. ఓట్లు వేయలేదు కదండి,
ప్రత్యేక హోదా ఇస్తారనే కదా వేసింది, ప్రత్యేక హోదా ఇస్తారనే కదా వేసింది. మోడీ గారు వస్తే కాస్త advantage అందుకే కదా చంద్రబాబు గారిని గెలిపించింది, అందుకేనే 20 ఏళ్ళు ఇస్తారనుకొని వేసిండ్రు. సరే రంగారెడ్డి గారు ఒక్క నిమిషం డిబేట్ అవ్వకుండా చెప్పండి. రెండోది ఏంటంటే ఇక్కడ రెండు విషయాల్లో ఈ ప్రత్యేక హోదా విషయంలో అది ఇంకా క్లోజ్డ్ చాప్టర్ కాదు నా ఉద్దేశంలో. కంటిన్యూస్ చీటింగ్ ఉంటుందా అని కాదు, దానికి ఎన్నికలు వచ్చేదాకా దాన్ని అనుకుంటే కూర్చోమంటారు. ఆల్రెడీ 90% బెనిఫిట్ వచ్చే పోలవరం ప్రాజెక్టుకి 90% ఇవ్వడం జరుగుతుంది కేంద్రం నుంచి వచ్చారు. మీరేమిస్తారు? ఆయన 2018కి అయిపోతుంటారు. ఈ ఎవరి నమ్మాలో ఏంటో ఇంతవరకు డబ్బులు ఏమి ఇవ్వలేదు. వర్క్ చేస్తే రీఎంబర్స్మెంట్ చేస్తారు, దానికి ఏమి ఇబ్బంది. వర్క్ ఆయన డబ్బులు ఏమని చేస్తారంటారు, మీరేమో డబ్బులు మీరు చైన్ డబ్బులు ఇస్తా ఉంటారు. నో డెత్ ఆఫ్ ఫండ్స్ ఏం చెప్పండి, మీరు డబ్బులు మీరేమో చైన్ డబ్బులు ఇస్తామని అంటున్నారు, ఆయనేమో డబ్బులు ఏమో నేను చేసేస్తానంటున్నారు. ఆయన ఏదవుతుంది? ఇప్పుడు అడ్వాన్స్ డబ్బులు ఇవ్వరు, స్టేట్ కనుక అడ్మినిస్ట్రేట్ చేస్తుంటే సెంట్రల్ తీసుకో. అసలు సెంట్రల్ ప్రాజెక్ట్ మరి మళ్ళీ స్టేట్ అది స్టేట్ వాళ్ళే టెండర్లు పిలిచారు, స్టేట్ వాళ్ళే. ఇప్పుడు జరిగింది కాబట్టి అవును, ఇప్పుడు స్వాధీనం చేసుకోండి, మీరు కట్టే టకటక 3 ఏళ్ళు స్టేట్ చేయండి, మీకు వెసులుబాటుగా ఉన్నట్టు. వెసులుబాటు కాదు, దానికి మీరు కాలక్షేపం చేయొచ్చు, వాళ్ళు కాలక్షేపం చేయొచ్చు. దానికి ఫండ్స్ ఏ విధమైన ప్రాబ్లం లేదు. లేదా మరి లేకపోతే 5,000 కోట్లు అనౌన్స్ చేయొచ్చుగా. ముందే సార్ అనౌన్స్, నువ్వు ఖర్చు పెట్టిస్తావని చూస్తారు. ఖర్చు పెట్టి ఎట్లా ఖర్చు పెడతారు? మీరు ఇస్తారు ఎవరో, మీరు బడ్జెట్ లో పెట్టకుండా 5,000 కోట్లు ఖర్చు పెట్టమంటారు. ప్రత్యేక హోదా లెక్క చేస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా లెక్క చేస్తే ఎట్లా? రిపీటెడ్ గా సరే, ఇప్పుడు దాని గురించి కాదు, దాని గురించి చాలా కీలకం. నాకు డిమాండ్ ఏంటంటే పోలవరానికి ఏడాది 5,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తే ఖచ్చితంగా 18 నాటికి అవుద్ది. మీరు లేకపోతే ఇట్లాగే డ్రామాలు ఆడినట్లు అవుతుంది. పోలవరం గురించి ఆయన మీరు దెబ్బలు చెప్పుకోలేక సాగకుండా ఆయన ఉన్న ముఖ్యమంత్రి లేక వాళ్ళని పోరాడలేక ఇప్పుడు ఎట్లుంటది పోలవరం గురించి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఏం ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళు పెట్టే బాధలు చెప్పుకోలేక ఏం బాధ పెడుతున్నారు? అదే కదా బాధ, డబ్బులు ఇవ్వకపోవడం బాధ. ఇప్పుడు వేరే ఏముంది? డబ్బులు ఇవ్వకపోతే అడగొచ్చు కదా, ఎందుకంటే ఊరికే బాధపడాల్సిన అవసరం, చేతులు కాళ్ళు ఎందుకు కట్టుకొని కూర్చోవాలి? అడగాలి కదా మీరు. అడిగితే నీతో సోపతి లేదు, ఇంకో ఆయన దానికి పోతా అంటారు. లేదని మీరు అనుకుంటున్నారు, నీది బాగానే లేదు ఇంకో ఆయన రా అంటాడు. జగన్ పిలుస్తారు ఎవరినైనా సరే కలుపుకొని పోవాలి. కాబట్టి ప్రత్యేక హోదా వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ వీలైనంత వరకు ప్రత్యేక హోదా ఇచ్చేదానికే ప్రయత్నం చేస్తారు సన్నాయకుడు. ఏదైనా పరిస్థితుల్లో అనుకుందాం, ఏదైనా పరిస్థితి ఎంత చెప్పి మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉంది, అవకాశం ఉంది ఓ మాట అంటారు. జనంలో అట్లా కాదు. ఇక్కడ 2 పాయింట్, దానికి ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని క్వాంటిఫై చేసి దీనివల్ల వచ్చేది ఇంత కాబట్టి అంతకు తక్కువ లేకుండానో అంతకన్నా ఎక్కువగానో ఇచ్చేటటువంటి మీరు పారిశ్రామిక రాయితీలే ఇవ్వమని చెప్పిన తర్వాత అలా కదండి, అదే ఇవ్వమని చెప్పిన తర్వాత ఇంకా ఇంకేదో మేము ఇస్తామనేటటువంటి చెప్పిన మాటగా దిక్కులు ఎంత పోయిన తర్వాత పారిశ్రామిక రాయితీలకి ఒక మాట ఉందండి, ఒక విషయం ఉంది. ఒక్క విషయం నేను దాన్ని స్టడీ చేశాను, మీకు కావాలంటే మెయిల్ పంపిస్తా. పారిశ్రామిక రాయితీల్లో ఒక యూనిట్ పెట్టి ఒక 100 కోట్లు ఎక్సైజ్ డ్యూటీ వస్తుంటే అటువంటి యూనిట్కి ఆడు 10 మందిని ఎంప్లాయ్ చేసుకోవచ్చు, 100 మందిని చేసుకోవచ్చు, 1000 మందిని చేసుకోవచ్చు. 1000 మందిని ఎంప్లాయ్ చేసుకున్నాడికి 100 కోట్ల రాయితీ వస్తుంది, 10 మందిని ఎంప్లాయ్ చేసుకున్నాడికి 100 కోట్ల రాయితీ వస్తుంది. నువ్వు ఆ రాయితీ గురించి పోరాడుతున్నావు కానీ వీళ్ళ ఎంప్లాయ్మెంట్ గురించి పోరాటంలా. మీరు అడగాలంటే ఏమడగాల? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వాడు 10 మందిని ఎంప్లాయ్ చేసుకున్నా 10 కోట్లు ఇచ్చేది మీ జట్లికి మీ వెంకయ్య నాయుడుకు తెలియదు, మీకు తెలిసింది. మరి వాళ్ళని వచ్చి కూర్చోమని మీలాంటి కొన్ని బాగుంటుంది. అది మీకు ఆ పని చేయరు. ఆయన అంటున్నారు ఏదో పారిశ్రామిక రాయితీల గురించి అడుగుతున్నారు. అసలు
ఎందుకు మీరు ప్రత్యేక హోదా ఇస్తే అసలు ఈ రాయితీ గురించి ఎందుకు అడగాల్సినటువంటి అవసరం ఉంది? ప్రత్యేక హోదాలో భాగంగా ఇవి వస్తాయి, పైగా ప్రత్యేక హోదా ఇస్తే ప్రభుత్వ పథకాలకి గ్రాంట్ వస్తుంది. నరసింహులు గారు మోడీ గారు తెలియనట్టుందండి. మీరు ఇంత మోడీ గారి సలహాదారు మోడీ గారికే సలహా ఇస్తే బాగుంటుంది. నరసింహులు గారు మియాపూర్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. అందరికీ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్, ఇప్పుడు బీజేపీ లీడర్ మాట్లాడుతున్నారు కదా, రఘునాథ్ బాబు గారు. రఘునాథ్ బాబు గారు, ఆయన ఇప్పుడు ఇంత లా ప్రకారం మాట్లాడితే ప్రజలకి ఇవన్నీ తెలియవండి. రూల్స్ రెగ్యులేషన్లు కంపెనీల గురించి ఏం తెలియవు. వాళ్ళకి కావాల్సింది ప్రత్యేక హోదా. అది మీరు జన్మలో మీరు ఉన్నంత వరకు మీ జీవితకాలం వరకు బీజేపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా రాదు. అది అందరు ప్రజలు తెలుసు, నాకు సత్యము. మరి రాదు సార్ ఎట్టి పరిస్థితుల్లో. కూడా ఓడిపోయే కారణాలు దగ్గర పడుతున్నాయి రోజులు. అంటే నేను ఒక లీడర్ తరఫు కాదు, నేను యూనియన్ ప్రెసిడెంట్ కూడా మియాపూర్ లో ఉంటాను, భవన నిర్మాణ కార్య యూనియన్ ప్రెసిడెంట్. వీళ్ళు ఒక ఓట్లు రాజకీయం గురించి పనులు చేస్తారు, కానీ కంపెనీలు వచ్చి కంపెనీలో పెట్టుబడులు పెడితే ఈ బడా కాములు వీళ్ళే కంపెనీలు బాగుపడతాయి, కానీ పేదోడికి వీళ్ళు చేసే ఉపయోగం ఏంటండి? పేదోడు అల్లాడిపోతుంది. శ్రీకాకుళం జిల్లా నుండి మేము వచ్చి ఇక్కడ 16 సంవత్సరాలు కష్టపడుతున్నాము. పరిశ్రమ పెట్టమంటే స్థలం ఇవ్వమంటారు, ఉంటది కదా. మరి ఎక్కడ ఎర్రమనాయుడు ఉన్నప్పుడు ఏం చేశాడు, రామ్మోహన్ ఇప్పుడు ఏం చేస్తాడు, లక్ష్మీనాయుడు మాట్లాడతాడు ఏమంటే జగన్ కంటాడు దెయ్యాలు వేదాలు పలుకుతున్నాడు. ఆయన వయసు ఎక్కడ, ఆయన స్టేటస్ ఏంటో ఏం మాట్లాడతాడో తెలియదు అసెంబ్లీలో మాట్లాడితే. ఈ రోజు శ్రీకాకుళం ప్రజలు అల్లాడిపోతారు, వర్షాలు లేక, నీళ్లు లేక, పంటలు లేక. రైతులు ఇప్పుడు ఒక 5-6 మంది చచ్చిపోయారు. ఓకే, ఇప్పుడు రఘునాథ్ గారు బాబు గారు మాట్లాడతారు బీజేపీ లీడర్లు. ఇదే వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ ఆ రోజు బడ్జెట్ సమావేశంలో ప్రత్యేక హోదా గురించి తెలంగాణ ప్రజలకు వచ్చి తెలంగాణలో కూడా మా వల్ల వచ్చింది, మేము మీ పరిస్థితిలో తెచ్చిచ్చేస్తామని ఒక కోరి చేయడం వల్ల ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు సుముఖం చూపించారండి. రైట్, ఓకే, ధన్యవాదాలు. గోవిందాచారి గారు హైతనగర్ నుంచి లైన్ లో ఉన్నారు. గోవిందాచారి గారు నమస్కారం, మాట్లాడండి. సార్, ప్రత్యేక హోదా కావాలి అంటే ఏదన్నా తెలంగాణ కావాలి సార్, తెలంగాణ కావాలి సార్. ఎందుకంటే ఏదైనా ఏమన్నా ఉంది అంటే నష్టము మా తెలంగాణకు నష్టం ఉంది. నష్టం లేదు, మా ధనిక రాష్ట్రం గవర్నమెంట్ చెబుతున్నారు సార్, కరెక్టే. కానీ ఏముందంటే పరిస్థితి ప్రత్యేక హోదాకి రైతులు ఏమైనా ఉన్నాయంటే మా తెలంగాణకే ఉన్నాయి సార్. ఇప్పుడు పార్లమెంట్ లో ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాట, ప్రధానమంత్రి మాటతోనే కాదు, ఆ రోజున కేబినెట్ సమావేశం జరిగింది. మార్చి 2వ తారీఖు 2014 జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 3 అంశాల మీద వాళ్ళు తీర్మానాలు చేశారు. ఒకటి స్పెషల్ స్టేటస్, ఆ తర్వాత చట్టం. ఇప్పుడు కేబినెట్ డెసిషన్స్ లో ఆ తర్వాత 2 చట్టాలు చేశారు. 3 పాయింట్స్ లో ఫస్ట్ ది స్పెషల్ స్టేటస్, రెండోది వచ్చేటప్పటికి ఏపీ లో ముంపు మండలాలను కలపడం, మూడోదానికి వచ్చేటప్పటికి విద్యుత్కు సంబంధించినటువంటి రైతు 80% దాని మీద 20% కన్సంప్షన్ మీద ఆధారపడి డెసిషన్ తీసుకోవడం అనేటువంటి ఈ 3 డెసిషన్స్ లో 2 చట్టం చేశారు. ఎన్డీఏ వచ్చిన తర్వాత యూపీఏలో కేబినెట్ తీసుకున్నటువంటి 3 డెసిషన్స్ లో 2 డెసిషన్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం చట్టం చేసింది. ఒక డెసిషన్, ఒక కేబినెట్ డెసిషన్ దాని స్పెషల్ స్టేటస్ సంబంధించినటువంటిది వాళ్ళ చట్టం పేరు చెప్పి వంక చెప్తున్నారు. అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ ఏంటండి? మీరు కేంద్ర కేబినెట్ కంటే సుప్రీమా? ప్రణాళికా సంఘం అనేటువంటి మీరు కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్లు చేసిందండి, ఆర్డినెన్స్లు చేసింది. అంత గొప్ప స్థానం ఉంది. అంత గొప్ప స్థానం మీరు ఎందుకు స్పెషల్ స్టేటస్ ఏదో నీతి ఆయోగ్ ఉంది, ఫైనాన్స్ కమిషన్ లేదు, రఘునాథ్ బాబు గారు చెప్పిన 15 నెలల పాటు ఉంది. సంబంధించినటువంటి రాయితీలకు సంబంధించి జిఎస్టీ రావటం వల్ల రాయితీలు ఇవ్వడానికి అవసరం లేదని. కానీ ఎక్కడైతే రాయితీలు అవసరం లేదు, కొన్ని ట్యాక్స్లలో సెంట్రల్ గవర్నమెంట్ కు ఉండేటువంటి రూల్స్ పర్మిట్ చేయి, కానీ వాటికి ఇచ్చేటువంటి రాయితీలు రియంబర్స్మెంట్ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వచ్చు. కాబట్టి ఇటువంటి అనేక మార్గాలన్నప్పటికీ కూడా ఇలా కొత్త కొత్త వాదనలు తీసుకొచ్చి ఇచ్చిన హామీలను పక్కన ఇవన్నీ జనానికి కూడా మోసపోవడం అనేది ఒక ఆనందంగా ఉంటుందో, లేకపోతే నిజంగా నమ్ముతారో, మోసపోతూనే మోసపోవడం ఆనందం కాదు, వస్తుంది అనేటువంటి ఒక ఆశతో చేస్తారు. ఏదైనా రాజకీయాల్లో చిత్తశుద్ధి, ఫెయిర్నెస్ తగ్గినప్పుడు ఇట్లాంటి సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి. మరి ఇటువంటి వాటి మీద అనుభవాలు తీసుకుని రాజకీయ నాయకులు మారాలి, జనం కూడా మారితేనే తప్ప వీటిలో వాస్తవాల ఆధారంగా రాజకీయ నిర్ణయాలు జరగవు. గవర్నర్ రాజ్భవన్లో ఇచ్చిన ఎట్ హోమ్ విందుకు 2 సీఎంలు గైర్హాజరవడాన్ని సమర్థిస్తారా అంటే 15% మంది మాత్రమే సమర్థిస్తా ఉంటున్నారు, 85% మంది నో అంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.